గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ వీడియో లెంత్ ఎక్కువ కాకుండా కొన్ని టాపిక్లో మాట్లాడాను. మరికొన్ని టాపిక్లతో ఇలా మీ ముందుకు వస్తున్నాను. పాయింట్ అనేది అందరికీ తెలిసిందే. విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తున్నారు కదా, దానిపైన స్పందించాను. ఎవరైనా వీడియో చూడకపోతే నా ఫేస్బుక్ వాళ్ళపైన ఉంటుంది, దయచేసి వెళ్ళి చూడండి. ఇప్పుడు పాయింట్లకు వద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒంటరిగా వచ్చిండొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు కదా. 2019లో ఆయన ఒంటరిగానే కదా వచ్చింది. అప్పుడు మీరందరూ కలుసుకొని ఏం చేశారు? ఆయన్ని 2 చోట్ల ఓడించారు. ఒక చోట కాదు, 2 చోట్ల అత్యంత దారుణంగా ఓడించి కింద పడేస్తే ఆయన లేచి నిలబడి కలబడి ధైర్యంగా వైసీపీ గుండెలపైన తిరగబడి 2024లో కొడితే 151 నుంచి 11కి పడిపోయినారు. అధపాతాలని పడిపోయినారు. ఆ విషయం మర్చిపోయి మళ్ళా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. సరే, దీనికి రిజల్ట్స్ మళ్ళీ 2029లో చూపిస్తాం. 11 కాస్త 1 చేస్తాం. అప్పుడు మీకు బాగా సమ్మగా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టేది మానేసింది వైసీపీ వేస్ట్ ఫెలోస్. మీకే చెప్తున్నది. ఇంకా రెండో పాయింట్, ఇంకో కంపారిజన్ ఏమంటే, విజయ్ డ్రైవర్ కొడుక్కి లేకపోతే ఆటో డ్రైవర్లకి లేకపోతే సామాన్యులకి టికెట్లు ఇచ్చారని. ఒకసారి 2019లో జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోండి. నేను ఒకరిని అందులో 2019లో పీలేరు నుంచి పోటీ చేశాను. నాకు తెలిసి అందరికీ తెలుసు. మాకు ఎటువంటి రాజకీయ కుటుంబం లేదు. మా నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్. నేను బీటెక్ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం కొన్ని రోజులు చేసి తర్వాత వ్యాపారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమతో ప్రజలకు ఏమైనా మంచి చేస్తాడన్న నమ్మకంతో ఆయన వెంట నడిచాను. ఆయన పిలిచి నాకు గుర్తింపునిచ్చి టికెట్ ఇచ్చి నువ్వు పోయి పోటీ చేయరా అన్నాడు. నేను ఒక్కనే కాదు, నాలాగా అతి సామాన్యులు చదువుకున్న యువకులకి దాదాపు 35-40 మధ్య ఉన్న వాళ్ళకి ఎంతమంది టికెట్లు ఇచ్చారో ఒకసారి లిస్ట్ తీపించుకొని చూడండి. అందులో డాక్టర్లు ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటికీ ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఛార్జీలుగా ఉన్నారు, పిఓసీలుగా ఉన్నారు. ఒకసారి లిస్ట్ తీపించుకొని చూడండి. ఇప్పుడు ప్రజెంట్ పిఓసీలు ఇన్ఛార్జీలు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు, బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి మంచి వ్యక్తితో మళ్ళీ విజయ్ గారిని, అంటే ఈయన ఆల్రెడీ చేసింది అక్కడ విజయ్ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు అంతే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే, ప్రజలు, తమిళ ప్రజలు, తెలుగు ప్రజలు, ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది వినండి. ఎగ్జాంపుల్, తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి డిఫరెన్స్ ఏమంటే, తమిళ వాళ్ళు విదేశాల్లో ఎక్కడన్నా ఒక ఎదురెదురు పడ్డారు అనుకోండి, వాళ్ళిద్దరికి అసలు తెలియదు, అంతకుముందు వరకు పరిచయమే ఉండదు. జస్ట్ ఇద్దరు ఫ్రమ్ తమిళనాడు అని తెలిసేది చాలు, డాడా డే మచ్చా అనుకుంటా వెళ్ళిపోతారు, ఒకరిపైన ఒకరి చేతులు వేసుకొని. కానీ మన తెలుగు వాళ్ళు అలా కాదు. క్వశ్చన్లు ఫస్ట్ ఎదురు వస్తున్నాయి. మీది ఏ ప్రాంతం, ఏ జిల్లా, మీరేమి టోళ్ళు అన్న క్వశ్చన్ మార్క్ వేస్తారు ఫస్ట్. వాడు సేమ్ క్యాస్ట్ అయితేనే వాడు ఫ్రెండ్షిప్ చేస్తారు, లేకపోతే చేయడు. ఇది మన తెలుగులో దౌర్భాగ్యం. ఇది మారేంత వరకు నాలాంటి యువత ఎంతమంది ప్రయత్నించినా రాజకీయాలు మారవు. మన రాజకీయాలు ఇలాగే తగలబడతాయి. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడినా ఇలాగే తగలబడతాయి. దానికి రిజల్ట్సే 2019లో. పోనీ మీరేమైనా మంచి పని చేసినారా? అందరూ 2019లో మమ్మల్ని ఓడగొట్టింటే ఒక పిచ్చి తుక్కులకి ఒక సన్యాసిని తీసుకొని వచ్చి గెలిపించినారు. అతను 5 ఏళ్ళు రాష్ట్రానికి గుండు సున్నా కొట్టి ఇప్పుడు పోయి ఇంట్లో బెంగళూరులో కూర్చున్నాడు. దాన్ని మళ్ళా బాగుపరిచే పని కళ్యాణ్ సార్ అని ఎత్తునేసుకున్నాడు. మాకెందుకు ఈ కర్మ? కాబట్టి కళ్యాణ్ సార్ 2024లో ఫక్తు రాజకీయ నాయకుల్లాగా నంబర్ గేమ్ ఆడాడు, 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు, గెలిచాడు. కాబట్టి దయచేసి వాళ్ళిద్దరిని కంపేర్ చేయొద్దండి. మీరు కంపారిజన్ చేస్తే ఓట్లు వేసిన ప్రజల్ని కంపేర్ చేయండి. ఓట్లు వేసిన ప్రజల్ని, తమిళ ప్రజల్ని, తెలుగు ప్రజల్ని, అది కంపేర్ చేసుకొని చూసుకోండి. 2024లో విజయ్ గారు చేసింది 2019లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేసేసినారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దయచేసి ఎవరు కంపేర్ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ గారు 2019లో చేసిందని ఇప్పుడు రీక్రియేట్ చేసినారు అంతే విజయ్ గారు. జై హింద్, జై జనసేన.